కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఫ్లై బోర్డింగ్ పోటీలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇతర అధికారులు ప్రజాప్రతినిధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లై బోర్డింగ్ అనేది రెండవ రోజు. నిజానికి వాటర్ నుంచి గాలిలోకి ఎగిరే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అనేక మంది ఈ పోటీల్లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఇలాంటి పోటీలు తొలిసారి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క పడవల పోటీల్లో భాగంగా డ్రాగన్ పోటీలు సైతం కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ఈ గోదావరి నదీపాయ ప్రాంగణంలో ఈ పోటీలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. కోనసీమ ఖ్యాతి దేశ స్థాయికి వెళ్తుందని, కేరళ అందచందాలు ఏ విధంగా ఉంటాయో అంతకుమించి మన కోనసీమ అందచందాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోపక్క దేశ నలుమూల నుంచి ఈ పోటీలను చూసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆత్రేయపురం ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక నువ్వా నేనా అనే విధంగా అనేక మంది పోటీదారులు అయితే ఈ కోనసీమకు సంబంధించి ఆత్రేయపురం నదీపై వద్దకు చేరుకుని ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఒక పక్క పడవల పోటీలు, మరోపక్క అందులోనే మరొక డ్రాగన్ పోటీలు, వీటితో పాటు ఫ్లై బోర్డింగ్ పోటీలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఊరు వాడ కాదు, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తండోపాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. నదీపాయ వద్ద ఆ ప్రాంతం అంతా పచ్చని కొబ్బరి చెట్లు ప్రాంగణం కావడంతో ఈ ప్రజల రాక, మరోపక్క ఈ పోటీలతో ప్రాంతం పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. నిజంగా నేను ఇక్కడే చదువుకుని తర్వాత కెనడా వెళ్ళి అక్కడ చదువుకుని తర్వాత అమెరికాలో స్థిరపడ్డాను. గత 40 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. నేను ఫార్మా రంగంలో ఉంటున్నాను. కానీ నేను పుట్టిన ఆత్రేయపురం, పెరిగిన వాతావరణం, నేను ఈరోజు ఈ స్థితికి రావటానికి అంటే ఇంగ్లీష్లో అంటారు ఇట్ టేక్స్ ఎ విలేజ్ అంటే ఎంతోమంది సహకారం చేస్తూ ఉంటారు. మన ఆత్రేయపురం అంటే నాకు నిజంగా ప్రాణం. అటువంటి మంచి వాతావరణంలో నేను పుట్టడం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే సత్యానంద గారు తర్వాత వెంకటరాజు గారు వారి ఆధ్వర్యంలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎంత కన్నుల విందుగా ఉందంటే, నేను ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి టైంకి ఆత్రేయపురం వస్తాను. నాకు అంటే ఆత్రేయపురం అంటే అంత ప్రాణం. ఆ వాతావరణం ఇంత అద్భుతమైన వాతావరణం మనకుంది. దాన్ని వీరి ఆధ్వర్యంలో మహా అద్భుతంగా సృష్టించారు. నిన్న లాకుల దగ్గర చూశాను, తర్వాత ఈరోజు పడవలు పందాలు చూశాను, నిన్న ముగ్గుల పోటీలు చూశాను. ఎంత ఆనందంగా ఉందంటే ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న మిత్రులకి పంపుతున్నాను. విషయాలన్నీ వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారంటే ఈ ఫోటోలు అవి చూసి ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళంతా కూడా మేము తప్పకుండా వస్తాం మీ రీజియన్కి, మేము కూడా వచ్చి ఇవన్నీ చూస్తాము అంటున్నారు. నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి వీరు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి ప్రజెంటేషన్ చూడటానికి నాకు కన్నుల పండుగగా ఉంది. అందుకు మన ఎమ్మెల్యే గారికి, వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీ కూడా వస్తున్నారు అమెరికా నుంచి, ఈరోజే ల్యాండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి.